RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మోకాస మామిడిపల్లికి చెందిన రైతు సువ్వాడ గణేష్ తన 5.5 ఎకరాల్లో పామాయిల్ పంటతో పాటు అంతర పంటలుగా బొప్పాయి, వంక, క్యాబేజీ, వేరుశనగ, వక్క, కోక, కొబ్బరి వంటి పంటలను సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిస్తూ సంవత్సర కాలం ఆదాయం పొందుతున్నారు. రసాయన ఎరువులు వాడకం వలన భూమి పాడవుతోంది. రైతు స్వతంత్రంగా ఆలోచించి అంతర పంటలు సాగు చేయాలని, ప్రభుత్వం తరఫున మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని మీడియా ద్వారా తన విజయగాథను ప్రజలకు సువ్వాడ గణేష్ వివరించారు. టమాటా 2 రోజులకు రాదు, 2 నెలలకు వచ్చేస్తుంది అనుకుంటా. ఒకటి పువ్వు వచ్చింది, అప్పుడే మొన్న ఉడిసాం. లైఫ్ అంటే ఎన్నాళ్ళు ఉంటాయి టమాటా చెట్టు? ఎన్నాళ్ళు జీవితకాలం? 15 రోజులుగా 4 రోజులు. 4 రోజులు పొల్లు అయిపోతాయి. పొల్లు అయిపోయి బాగా పండిపోతాయి. ఎన్ని పంటలు పండితే ఒక చెట్టు అన్నది? చెట్టు ఒక పంట కదండి. తర్వాత మళ్ళీ చెట్లు ఇంకా మళ్ళీ వేసాం కొత్త, తీసి టమాటా తీసి మళ్ళీ వేసాం టమాటా. ఏ పంటలు వేసామండి? ఇవే బొప్పాయి, వక్క, పామాయిల్, టమాటీ, వంకాయ, కుమ్ము చెలగ, క్యాబేజీ వేసారు. ఎన్ని ఎకరాలు అండి? ఇదే 7 ఎకరాలుగా. సేంద్రీయ వ్యవసాయమా? అంతా సేంద్రీయ అంతే, మామూలుగా బేబామృతంతో పండించిన వ్యవసాయం. ఇంకేటి వేయరు, గుండెలు పిండి లేటి. వంకాయ, వంకాయ, బొప్పాయి, ఇవి వక్క. వక్కేవి? ఇవి ఓకే. ఇవి పామాయిల్, ఇవి టమాటీ. అక్కడ బాగుంది కదా, అక్కడ నల్ల అక్కడ నా పేరు సువ్వాడ గణేష్. నాది మామిడిపల్లి విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడ వ్యవసాయం చేయని విధంగా నేను నా పొలంలోను 5.5 ఎకరాల్లోను 13 ఎకరాల వ్యవసాయం ఎలాగ చేశారంటే, మొదట మా ఏరియాలో పామాయిల్ ఎకరాకి 58 మొక్కలు 50 వేస్తే నేను ఎకరాకి 50 మొక్కలు వేసాను. ఎందుకంటే 50 మొక్కలు వేసానంటే, నేను వేసిన పామాయిల్ మొక్కలు అన్నీ కూడా స్క్వేర్ ఆకారంలో వేసాను. స్క్వేర్ ఆకారం వేయడం వల్ల ఏంటంటే, వేయగానే మనకు ఆదాయం రాదు. ఈ ఆదాయం రావాలంటే 4 సంవత్సరాలు. అందుకోసం స్ప్రేర్ వేసుకుంటే మనకి అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలు వేయడం వల్ల ఏంటంటే 365 రోజులు ఏటీఎం లాగా మనకు ఆదాయం వస్తుంది. ఆ విధంగా వేసినప్పుడు ఫస్ట్ నేను 5.5 ఎకరాల్లోనూ మొదట నేను బొప్పాయి వేసాను. తదనంతరం బంతి వేసాను. బంతి తర్వాత టమాటా వేసాను. టమాటా వంక, క్యాబేజీ పువ్వు కూడా వేసాను. వేరుశనగ కూడా వేసాను. మొత్తం కలిపి పంటలు 8 రకాల పంటలు వేసాను. ఈ అంతర పంటలు ప్రతి పంట కూడా నాకు ఆదాయం వచ్చింది. ఇలా చేసుకుంటే రైతే రాజు అవుతారు. ఈ వ్యవసాయం అన్నీ కూడా బాగా చేయాలంటే
మనకి సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో వ్యవసాయం చేస్తే మనకు సక్సెస్ అవుతాము. ఎందుకంటే పురుగుల మందు కొట్టడం వల్ల మన నేల ఏకం పాడైపోద్ది. అందుకు నేను సేంద్రీయ వ్యవసాయంలో చేశాను. ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల నాకు డబ్బులు తగ్గింది, ఆదాయం కూడా ఎక్కువ వచ్చింది. ఆదాయం ఏమి వచ్చిందంటే నాకు ఉప్పు ఉంది, టమాటాలు వచ్చింది, క్యాబేజీలో వచ్చింది, వంకాయలు ఉంది, బొప్పాయిలో వచ్చింది, పామాయిల్లో వచ్చింది. ఈ సేంద్రీయ వ్యవసాయంలో తక్కువ ఖర్చు అయింది. దీనికి ఏంటి చేశానంటే ఎక్కువ నేను జీవామృతం చేశాను, సేంద్రీయ వ్యవసాయంలోను పంచగవ్య చేశాను, అమృతజాలం చేశాను. తర్వాత నేను ఈ జీవామృతం ఏంటి చేశానంటే యాక్చువల్గా 200 లీటర్ల డ్రమ్ములోను 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, పుట్టమన్ను, 10 లీటర్లు మొత్తము, 20 కిలో పేడ వేసేసి నానబెట్టేసి 5 రోజులు దాన్ని పూర్తిగా ట్రయాంగిల్లో మన రోజు దాన్ని కలిపిన ఎడల అందులో మనకి సూక్ష్మ జీవులు తయారవుతాయి. ఆ సూక్ష్మ జీవులు ఎటు కాదు, వానపాములు. దీనివల్ల మనకి ఎరువు తగ్గుతాయి. ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల రైతే రాజు అవుతారు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ రైతుకి ఎవరు కూడా చెప్పక్కర్లేదు, వాడికి వాడే స్వతంత్రంగా ఆలోచించుకొని వ్యవసాయం చేయాలి. ఎందుకంటే ఈ రాబోయే రోజు కాలంలోనూ మనం కూడా జీవితకాలం పంటలు ఏముంటే ఆ పంటలు వేసుకోవాలి. ఆ పంటలు వేసుకుంటే మనం బాగుపడతాము. ప్రజెంట్ పామాయిల్ బాగుంది. పామాయిల్ అయితే 40 సంవత్సరాలు, 35 నుంచి 40 సంవత్సరాల ఆదాయం వస్తుంది. తర్వాత బార్డర్ క్రాప్, ఎందుకంటే మనం ఇప్పుడు ఈరోజు మనం ఉన్నాము, మనకు సరిపోతుంది. రేపు మన పొలంకి ఆ పొలంకి మధ్యన గట్టు ఉంటుంది. ఆ గట్టును కూడా పాడు చేయకుండా ఎక్కడికి 20 చెట్లు కొబ్బరి చెట్లు వేస్తే అది కూడా మనకు ఫలసాయం వస్తుంది. రేపు మన పిల్లలు కూడా మన భూమి ఎక్కడ ఉందో బార్డర్ తెలుస్తుంది. ఇంకా తర్వాత వక్క అవ్వచ్చు, కోకా అవ్వచ్చు, ఇది కూడా పామాయిల్లోనూ ఒక అంతర పంట. ఇది కూడా ప్రజెంట్ ఆదాయం బాగుంది. కోకా అవ్వచ్చు ప్రజెంట్ కేజీ 700 రూపాయలు ఉంది, వక్క అనేది కేజీ 500 రూపాయలు ఉంది. ఈ విధంగా కాకుండా బొప్పాయి వేసుకుంటే బొప్పాయి ప్రజెంట్ అయితే మనకు చాలా బాగుంది. ఎందుకంటే నేను నా ఇప్పుడు నా రంజాన్ సీజన్లో వచ్చింది. రంజాన్ సీజన్ రావడం బట్టి నేను ఎకరా కేజీ నేను 24-25 రూపాయల రేంజ్లో అమ్మాను. నాకు కూడా మంచి ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం అన్నిటి కూడా మూల కారణం సేంద్రీయ వ్యవసాయమే. సేంద్రీయ వ్యవసాయం చేస్తే బొప్పాయి ఎంత బాగా వస్తుంది. అదే రసాయనికులు ఎరువు మాత్రం చేస్తే మాత్రం వ్యవసాయము సరిగ్గా రాదు. ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది నాకు తెలియదు. నేను కూడా చాలాసార్లు ప్రోగ్రామ్ టీవీలోను పారేకర్ సేంద్రీయ వ్యవసాయంలోను అతను సూచనలు సలహాలు కూడా యూట్యూబ్లో చూశాను. చూడడం వల్ల, ఎందుకంటే ఈ సేంద్రీయ వ్యవసాయం అయితే నేనైతే సంవత్సరం నుంచే చేస్తున్నాను. దీన్ని కూడా రుచి చూసుకుంటే, ఎందుకంటే మన భూమి, ఇది మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాము. రసాయన ఎరువులు చేయడం వల్ల మన భూమి పాడైపోతుంది. అదే సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటే మనకి ఇది బాగా పంట వచ్చేసి వచ్చిన ఫలం జబ్బులు కొంట ఆరోగ్యమైన పంట వచ్చేసి మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆరోగ్యం అంటే ఒక్క సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల 50 మంది ప్రజలు కూడా బాగుపడతారు, ఆరోగ్యం బాగుంటుంది, మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. వ్యవసాయం అనేది మనం ఆలోచించుకొని రాబోయే రోజుల్లోనూ మనం 20 సంవత్సరాల క్రితం మనం ఏ వ్యవసాయం చేయాలో ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ప్లాన్ ఉంటే మనం బాగుపడతాము. తర్వాత ఎప్పుడైనా ఏ వ్యవసాయం చేసినా సేంద్రీయ వ్యవసాయంలో మనం వ్యవసాయం చేయండి. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల మనకి డబ్బు చాలా ఖర్చు తగ్గుతుంది. దానివల్ల మనకి రైతుకి చాలా లాభం. అయితే ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ప్లస్లో ఉన్నవి, మైనస్లో ఉన్నవి. మైనస్లు ఏంటంటే మార్కెటింగ్ సమస్య ఒకటి. ఎందుకంటే దీని రేటు అనేది వేరేగా ఇవ్వాలి. ఎందుకంటే ఇది రసాయన ఎరువులు లేకుండా పండిస్తున్నాము. ఈ ఫ్రూట్ అవ్వచ్చు, ఈ పండించిన ఫలం అవ్వచ్చు, ఏదైనా ఒక చాలా ఆనందంగా ఉంటుంది. అదే కెమికల్ ఫ్రూట్ అయితే మాత్రం ఆరోగ్యం కాదు. అందుకు దయచేసి అలాంటి సేంద్రీయ వ్యవసాయం చేసిన వాళ్ళకి గవర్నమెంట్ తరఫున మాకు మార్కెటింగ్ సదుపాయం కూడా మాకు ఇప్పించవలసిగా కోరుతున్నాము.